రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణతో పాటు ఇతర పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. దేశంలో ఇచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్ లా వాడుకోవాలని చూస్తుందని అన్నారు. 2400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు 40,000 కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు 1.5 కోట్ల ఎందుకయిందని ప్రశ్నించారు. మరోవైపు మూసీ సుందరీకరణపై మంత్రులకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజలను ఒప్పించాలి. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారు. వెంకటరెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలియదు. మూసీ పైన ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఆయనపై అవగాహన లేదు. ఎస్టీపీలు పూర్తయిన తరువాత మూసీలో మురికినీళ్లు ప్రక్షాళన అవుతాయి. కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బులు దేనికి? మా పార్టీ తరపున ఆమెపై ఎవరు మాట్లాడలేదు. ఇదే సోషల్ మీడియాలో మా పైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండా సురేఖ గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ దొంగ ఏడుపులు పెడబొబ్బులు ఎందుకు? కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్ళు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మా పైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? వాళ్ళేడవరా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ తో కొండా సురేఖ మంత్రులు కలిసి కడగాలని అన్నారు.